హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము నెట్వర్క్. ఈరోజు అయితే మేము ఫ్యామిలీ మొత్తం అయితే భద్రాచలంకి అయితే వెళ్తున్నామండి. ఎవ్రీ 2 సంవత్సరాలకు ఒకసారి అయితే మేము భద్రాచలం పోతుంటాము. అలాగే స్వామి దగ్గర అయితే భద్రాచలం పోవడానికి అయితే ముడుపు కూడా దాచిపెట్టుకుంటుంటాము. ఈరోజు అయితే ముడుపునైతే బయటికి తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడైతే కుకుట్పల్లిలో ఉన్నాం. కుకుట్పల్లి నుంచి సికింద్రాబాద్కు ట్రైన్కి అయితే వెళ్ళాలా. ట్రైన్ అక్కడ 11:45 నిమిషాలకు అవుతుంది. మా వాడైతే రెడీ అయిపోయి అప్పుడే ఒక పడక అయితే వేసినాడు. అయితే 10:30 నుంచి క్యాబ్‌లో అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్ని సీడన్ కార్లు అయితే గనక బుక్ చేస్తున్నాను. అందరూ 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు అవతలండి. అందరైతే క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ వచ్చారు, దగ్గరకొచ్చారు, క్యాన్సిల్ అయితే జరుగుతుంది. వాళ్ళు కొంతమంది అయితే కదలకుండా అక్కడనే ఉంటున్నారు. 10 నిమిషాలు, 20 నిమిషాలైనా అక్కడనే ఉంటున్నారు. ఆఖరికి మినీ కార్లను కూడా బుక్ చేసినాను. గో కార్లను, ఊబర్ గో, అవి కూడా రాలే. లాస్ట్‌కి అయితే ర్యాపిడో క్యాబ్ అయితే వచ్చిందండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చేసి రూ. 330 అండి క్యాబ్ నలుగురికి. అయితే కనుక మనం వచ్చేకల్లా ట్రైన్ అయితే కనుక ప్లాట్ఫామ్ మీద ఉంది. మనము 11:45కి రావాలా. 12:15 అయింది. అయితే ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాము. కానీ ఇదైతే లేట్గా వెళ్తుంది. ఎవ్రీడే ఒక అర్ధగంట లేట్ అవుతుందంట. కానీ ట్రైన్ అయితే కనుక అంతగా ఏం బాగాలేదండి. లోపల అయితే కనుక పాత ట్రైన్ వేసినారు. ట్రైన్ ఇక్కడికి వచ్చినారా, మేము 12:15కి ఎక్కినాం కదా, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇదైతే 12:30 తర్వాత అయితే ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరిందండి. లోపల చూడండి, మొత్తం ఏం బాలేదు. ట్రైన్ అయితే చెత్తగంది. కానీ ఇక్కడనే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. సికింద్రాబాద్లోనే ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. మనమైతే స్లీపర్లు అయితే ఎక్కినాము. మనకైతే కనుక ఒక్కొక్కరికి రూ. 235 అండి స్లీపరు. మొత్తం నలుగురికి కలిపి రూ. 1000 అయితే అయింది. నాకైతే కనుక పైన వచ్చింది. ఒక్కరికి కూడా కిందికి రాలే. మా అన్ని 4 సీట్లు కూడా పైనే వచ్చినాయండి. మేము పొద్దున్నే భద్రాచలం అయితే దిగేసినాము. భద్రాచలం దిగి కొత్తగూడెం అండి, భద్రాచలం రోడ్ అని ఉంటుంది. కొత్తగూడెం కాడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చినాం. బయటకు వచ్చానే రైట్ సైడ్లో మనకైతే బస్సులు అవుతాయండి. అక్కడ ఎక్కువ ఆటోలు ఉంటాయి. ఆటో అయినా రూ. 70, బస్సు అయినా కానీ రూ. 70. బస్సు మామూలుది అయితే కనుక రూ. 60 తీసుకుంటారు. ఇట సూపర్ లగ్జరీ అయితే కనుక రూ. 70 తీసుకుంటారండి. భద్రాచలం బస్సు అయితే వచ్చింది. మనం భద్రాచలంలో దిగి భద్రాచలం బస్టాండ్కి పోకముందే దిగాలండి. దిగిన తర్వాత అక్కడ ఆటోలు ఉంటే కనుక రూ. 20 ఇచ్చే తీసుకుపోతారు. ఆటోలు లేకుంటే కనుక 1 కిలోమీటర్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా వాడు రాత్రి అంతా అలసిపోయినట్టున్నాడు బాగా. ఇక్కడ ఇది చూడండి, గోదావరి నది. మా నాయన అయితే కనుక సంచి పట్టుకొని వెళ్తున్నాడు ముందర. మేమైతే నడుచుకుంటూనే అయితే వెళ్ళినామండి, ఆటోలు లేవు. గోదావరి నది పైన అండి ఇది. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలండి. ముందుగా ఇలాగే ముందు కిందికి దిగి వెళ్ళిపోతే కనుక అక్కడైతే కనుక టెంపుల్ మాదిరి ఉంటుంది. అక్కడైతే ఎంటికలు ఇస్తారండి ముందరికి వెళ్తే కనుక. ఇదండి, చూసేయండి ఒకసారి. మనమైతే ఇక్కడ తీసుకొని టెంకాయలు అయితే కనుక మనం ఆడ స్నానం చేసి దగ్గర తీసుకుంటే కనుక బెటరు. ఎందుకంటే అక్కడ కుర్చీలు అందించారు దగ్గర. ఈయనే తీసుకునేమంటే కనుక మళ్ళీ వాళ్ళు మా దగ్గర ఏదన్నా కొనుక్కుంటారని కుర్చీలు ఇచ్చారు. తర్వాత ఏం కొనుక్కోలే కదా మేము కుర్చీలు ఇచ్చినందుకు ఏమన్నా అని అడుగుతారు ఫ్రెండ్స్. మా వాడైతే స్నానం అయితే చేసేసినాడు గోదావరి నదిలో. మా వానికి అయితే కనుక బొట్టు పెడుతున్నారు చూడండి, ఇది నామము. ఎంతో కొంత ఇవ్వాలండి. మనం రూ. 2 కానీ, రూ. 3 కానీ, రూ. 10 ఇచ్చినా ఏం కాదు, ఎంతో కొంత ఇవ్వాలా. ఇక్కడ నుంచి స్నానం చేసిన నది కాడ నుంచి, మన గోదావరి నది కాడ నుంచి ఒక 300 మీటర్లు, 400 మీటర్లు పోతే టెంపుల్ అయితే వచ్చాదండి. మనము టెంపుల్కి పోయే ముందరే టెంకాయలంతా తీసుకునేమనుకో తక్కువ రేటు. టెంపుల్ దగ్గరికి పోయినామనుకో రూ. 50, రూ. 100 అయితే తీసుకుంటారండి. ఇదేనండి టెంపుల్ అయితే కనుక. మేమైతే నైట్ 12కి అయితే సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి పొద్దున 6 గంటలకు కొత్తగూడెంలో అయితే దిగినాం. కొత్తగూడెం నుంచి భద్రాచలంకి అయితే 1 అవర్ ఉంటుంది. ఎప్పుడు బస్సులు వచ్చనే ఉంటాయండి. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి నిలబడితే ఆ నుంచి ఇక్కడికి వచ్చారు కదా 9 అయితే అయింది. మేము అక్కడ గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడికి అయితే వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర అయితే కనుక లోపలికి అయితే సెల్లులు, కెమెరాలు అయితే అలో లేదు. ఈడ మెట్లు ఉంటాయి కదండి, మెట్ల దగ్గరనే కింద పెట్టిపోవాలా. సెల్లుకి అయితే ₹5 తీసుకుంటారు. ఇంకా ఏమైనా లగేజ్ బ్యాగ్లో వింటే ₹20. అక్కడైతే దర్శనం అయిపోయింది. 2 గంటలకు అయితే కనుక మేము పర్ణశాలకు అయితే బయలుదేరినామండి. రాత్రి మళ్ళీ ట్రైన్ ఉంది. రాత్రి 10:30కి ట్రైన్ ఎక్కాలని పర్ణశాల కూడా ఇప్పుడే చూసుకుంటున్నాము. ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు సీతమ్మ నార చీరలు ఆరేసుకుని ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ ఆటో అయితే కనుక మాకు ఫస్ట్ ఎక్కేటప్పుడు 200 అని చెప్పినాడు అందరికీ. తర్వాత లాస్ట్ రిటర్న్ అంటే పోయి తీసుకొని మళ్ళీ భద్రాచలంలో దింపుతాడంట. పర్ణశాల నుంచి భద్రాచలంకు 40 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే నార చీరలు ఆరేసుకునే ప్లేస్కి అయితే వచ్చినాము. ఇక్కడ మామూలుగా అయితే ఇంతకుముందు ఇదల్లా లేదు. ఒక 4 సంవత్సరాల కిందట ఇప్పుడు వచ్చింది మధ్యలో. ఇక్కడ నార చీరలు ఆరేసుకునేటివి వల్ల వాళ్ళు చెప్తున్నారు. అంటే అంతకుముందు నుంచి ఉన్నాయి. ఈ తర్వాత ఏం చేసినారంటే అక్కడంతా షెడ్ వేసి మొత్తం వాళ్ళు డబ్బుల కోసం ఏవేవో చేసుకుంటుంటారు కదా, అట పర్ణశాల టెంపుల్కి అయితే వచ్చినామండి.
ఆటో మంచి మాకేం చేసినాడంటే 200 అని చెప్పి 700 అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇట్లా మోసపోతుంటారు, అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని అయితే మోసం చేసినారు ఆట ఆయన. మేమైతే గనక పర్ణశాల లోపలికైతే వచ్చినాము. టెంపుల్ అయితే క్లోజ్ అయింది, అది సైడ్ నుంచి అయితే వచ్చేసినాము. టెంపుల్ సాయంత్రం 5 గంటలకంట ఓపెన్ చేసేది. ఇక్కడ లక్ష్మణుడు అయితే గనక గీత గీస్తున్నాడు కదా, అది ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేది. ఇదల్లా ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇదంతా పర్ణశాల. ఇక్కడికి కంపల్సరీ రావాలా, భద్రాచలం వచ్చే కనుక పర్ణశాలకు కంపల్సరీ రండి, బాగుంటుంది. ఇంకా నేను మీకు డెప్త్గా లోపలికి చూపించలే. ఈవినింగ్ వచ్చింటే కనుక మొత్తం ఓపెన్ చేసిండేది. ఈవినింగ్ కల్లా మేము రిటర్న్ వెళ్ళిపోవాలని మొత్తం ఊకే 3 గంటలప్పుడు అయితే చూసుకుంటున్నాం. 3-4 అయింది ఇక్కడైతే కనుక. లోపలికి అయితే కెమెరా అలో లేదు, ఇంత మాత్రమే అలో ఉంటుంది. ఇది టెంపుల్ బయట అండి. ఇలాగా చూపించిందే రావణాసురుడు ఆడ భిక్షాందేయి అని వచ్చాడు. అక్కడ ఇంకో విగ్రహం ఉంటుంది. సీత కింద పడిపోతే భూమి మొత్తం లేపుకొని వెళ్ళిపోతాడు అక్కడ. ఇట్నే వెళ్తే ఈడ కూడా గోదావరి ఉంటుంది. మళ్ళీ రిటర్న్ అయితే కొత్తగూడెంకి వచ్చి రాత్రి 10:30కి అయితే ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం.